ఏంటి ఇవాళ అయితే నేను మష్రూమ్ మసాలా కర్రీ అలానే మష్రూమ్ బిర్యానీ అయితే చేశాను. నేను ఎలా చేస్తున్నానో ప్రాసెస్ మీకు చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మష్రూమ్ తెచ్చినప్పుడు చూసారా ఎంత నల్లగా ఉంది. ఎక్కువ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోండి. ఫస్ట్ అయితే కర్రీ ప్రాసెస్ చూద్దాము. ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 ఇంచుల చెక్క, 4-5 లవంగాలు, ఒక చిన్న పిడికెడు జీడిపప్పు, ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు, 2 టమోటాలు తీసుకొని పెద్ద ముక్కలకు కట్ చేసుకొని వేసుకోండి. పావు కప్పు పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోండి. సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే స్పైసెస్ అయితే వేసుకోండి. చెక్క, లవంగా, షాజీరా అయితే వేసుకోండి. కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. ఉల్లిపాయ బాగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి సేపు అయితే వేగించుకోవాలి. పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతున్నప్పుడు అయితే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అదైతే వేసుకొని నీట్గా మొత్తం ఆయిల్లో మిక్స్ అయిన దాకా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ బాగా వేగిపోయి నూనె పైకి తేలుతున్నప్పుడు అయితే ఒక చిటికెడంత పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ కారం, మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. వేసుకున్న స్పైసెస్ అయితే కొంచెం ఫ్రై అయ్యి నూనె పైకి తేలుతున్నప్పుడు అయితే మష్రూమ్ ముక్కలు అయితే వేసుకోండి. కట్ చేసుకు పెట్టుకున్నాం కదా, ఇవైతే 400 గ్రామ్స్ ఉంటాయండి. గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలే అంతవరకైతే కుక్ చేసుకోండి. మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత అయితే కొంచెం గరం మసాలా వేసుకొని 2 మినిట్స్ ఆగి దింపేసుకోవడమే. గ్రేవీ చూసారు కదండి ఎంత ఎక్కువగా ఉందో, అసలు మష్రూమ్స్ కూడా కనిపించట్లేదు, అంత ఎక్కువ గ్రేవీ ఉంది. ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ అయితే చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా చీర్చి 2 ఆనియన్స్ అయితే వేసుకుందాము. అవి కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వేగిన దాకా అయితే వేగించుకుందాము. ఒక 1 స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకొని మీడియం సైజులో ఉన్న ఒక టమోటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా మొత్తం కలిపేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు అయితే వేసుకోండి. మష్రూమ్ ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్లో కొంచెంసేపు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మీరు ఒక 1/2 కప్ పెరుగు కూడా వేసుకోండి. నాది ఆ వీడియో స్కిప్ అయింది, అందుకే చూపించలేదు. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలి మూత తీసిన తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ముక్క. మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో దానికి తగ్గట్టు క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోండి. మీరు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అయితే మీరు ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోండి. రైస్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్యలో ఒకసారి అయితే మూత తీసి చెక్ చేసుకోండి వాటర్ సరిపోయిందా లేదా అని. నాకైతే సరిపోయింది, ఇంకొంచెం నీరు తీయాలి, అందుకే నేను మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసుకొని అయితే ఒక 5 మినిట్స్ ఆగి దించేసేసుకున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో రైస్ అయితే. చూస్తున్నారు కదా, మీకు అర్థమై ఉండి.